క్రియేట్ చేయాలో స్పెషల్గా రీసెర్చ్ చేసినట్టుంది పుష్ప టీం అంతా. పబ్లిసిటీలో వాళ్ళు వేస్తున్న ఒక్కో స్టెప్ చూస్తుంటే ఫిదా అయిపోతున్నారంతే జనం. ఇవాళ రిలీజ్ అయిన సాంగ్ చూసిన వారు ఇంకో సామి సామి గ్యారంటీ సామి అంటూ తెగ ముచ్చట పడిపోతున్నారు. పుష్ప సెట్ లో సరదాగా షూట్ చేసిన సూసేకి లిరికల్ వీడియోకి అద్దరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సూదింగ్ మెలోడీ అంటూ సూసేకి పాటను సెలబ్రేట్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. రాక్ స్టార్ డిఎస్పీ బాణీకి, చంద్రబోస్ లిరిక్స్, శ్రేయా ఘోషల్ స్వరం అద్భుతంగా కుదిరాయంటూ మెచ్చుకుంటున్నారు. వీటన్నింటిని మించి లిరికల్ వీడియోలో అల్లు అర్జున్, రష్మిక కెమిస్ట్రీ జనాలను ఫిదా చేస్తోంది. ఈసారి కూడా సిగ్నేచర్ స్టెప్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మేకర్స్. కెప్టెన్ సుక్కు, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, చుట్టూ డాన్సర్లతో కలర్ఫుల్ గా కనిపిస్తున్న కపుల్ సాంగ్ విజువల్స్ సినిమా ఎంత పాజిటివ్ వైబ్ లో సాగుతుందో చెప్పకనే చెప్తోంది. ఆల్రెడీ విడుదలైన పుష్ప సాంగ్ పుష్పరాజ్లోని డేరింగ్ అండ్ డాషింగ్ యాంగిల్ ని రివీల్ చేస్తే, ఇప్పుడు సూసేకి పాటలో పుష్పలోని హస్బెండ్ యాంగిల్ ని ప్రేక్షకులకి ఇంట్రెస్టింగ్ గా పరిచయం చేస్తోంది అంటున్నారు నెటిజన్లు. చార్ట్ బస్టర్ సాంగ్ కి సిసలైన చిరునామాను సూసేకి మేము సిద్ధమంటున్నారు. ఒక్క స్టేజ్, ఒకే ఒక్క పర్ఫెక్ట్ స్టేజ్ చాలు మాకు కడుపు నిండా విందు భోజనం పెట్టడానికి. ఈసారి ఆ స్టేజ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టేజ్ అయిందంటున్నారు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్. బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. ఈ వేదిక మీద ఆయన చెప్పిన పలు అంశాలు ఫ్యాన్స్ లో ఎంత జోష్ నింపాయో తెలుసా? శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ నెల 31న విడుదల కాబోతోంది. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా జరిగింది. చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న నందమూరి బాలకృష్ణ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హీరోలు ఎప్పుడూ కొత్తదనాన్ని అందించాలి. నాన్న నుంచి నేను అదే నేర్చుకున్నా. మోక్షజ్ఞ కూడా అదే అనుసరిస్తాడు. యువతరాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మోక్షజ్ఞకు చెబుతూ ఉంటాను. విశ్వక్ సేన్, అడవిశేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోమని సలహా ఇస్తాను అని బాలయ్య చెప్పిన మాటలు ఇన్స్టెంట్ గా వైరల్ అయ్యాయి. టిల్లు లాంటి సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మరో మంచి కలయిక ఉందని, దాన్ని త్వరలోనే ప్రకటిస్తామని బాలయ్య స్టేజ్ మీదన్నారు. ఈ మాటలు దేని గురించి చెప్పినట్టు? బాలయ్య సినిమా గురించా, లేకుంటే మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించా అని ఇష్టంగా డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న మోక్షజ్ఞ సినీ ఎంట్రీ టాపిక్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టేజ్ సాక్షిగా మరొకసారి డిస్కషన్లోకి వచ్చేసింది. సినిమా అంటే సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే 2.5 గంటల బొమ్మ అనుకుంటారు జనాలు. కానీ ఆ రంగుల బొమ్మ వెనుక వందల మంది కష్టం ఉందని గుర్తించేది ఎంతమంది? అందులో కొత్తే ఉంది, అలా చేయకపోతే సినిమా తయారు కాదు కదా అని తేలిగ్గా చూస్తుంటారు చాలామంది. అంత తేలిగ్గా తీసుకోకండి బాస్ అంటూ తాము పడ్డ కష్టాన్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు హీరోలు. ఇప్పుడు నాగ చైతన్య వంతొచ్చింది. మరి ఆయన ఎలాంటి కష్టం పడ్డారో ఈ స్టోరీలో చూద్దాం. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో సినిమా రెడీ అవుతుందనే న్యూస్ వచ్చినప్పుడు ఆల్రెడీ అలవాటైన కాంబినేషన్ మరొకసారి కొలాబరేట్ అయిందని అనుకున్నారు జనాలు. కానీ అక్కడ్నుంచి ఒక్కో విషయం తెలిసే కొద్దీ గూస్ బంప్స్ మొదలయ్యాయి. అల్లు అరవింద్ సమర్పణ, డిఎస్పీ మ్యూజిక్, హీరోయిన్ సాయి పల్లవి అంటూ క్రేజీ నేమ్స్ యాడ్ కావడంతో ఒక్కసారిగా ప్రాజెక్ట్ మీద కాన్సంట్రేషన్ పెరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ నాగ చైతన్య తన సినిమాలో ఉత్తరాంధ్ర యాస మాట్లాడలేదు. తండేల్ కోసం స్పెషల్ గా నేర్చుకున్నారు. అంతేనా, లార్జర్ దాన్ లైఫ్ విజువల్స్ తో తండేలుంటుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు చైతు. తండేల్ లాంటి కథలు ప్యాషన్ తో ఆర్గానిక్ వేలో చెప్పాలన్నది చైతు నమ్మే సిద్ధాంతం. అలాంటి టీం కుదిరింది కాబట్టే సినిమా జనాలకు కనెక్ట్ అయి తీరుతుందనే నమ్మకం ఉంది అంటున్నారు అక్కినేని వారి అబ్బాయి. తండేల్ పైకి రొమాంటిక్ డ్రామాగా కనిపించినా ఇందులో దేశభక్తి ఉంది. కొందరి జీవన శైలికి ఈ మూవీ అద్దం పడుతుంది. తాను చేస్తున్న రాజు రోల్ కోసం దాదాపు 9 నెలలు కష్టపడ్డారట చైతన్య. ఆల్రెడీ తెలంగాణ యాసతో ప్రూవ్ చేసుకున్న సాయి పల్లవి ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో మెప్పించడానికి రెడీ అవుతున్నారు. వీటన్నిటినీ చూస్తే 2024లో తండేల్ రాజు సందడి మామూలుగా ఉండదనే సిగ్నల్స్ మాత్రం గట్టిగా అందుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ మీద ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు హీరోయిన్ నర్గిస్ ఫక్రీ. అలాంటి ఒక బంపర్ హిట్ సినిమా ఆమెకు నార్త్ లో పడే అవకాశం లేదా? ఈసారి కూడా సౌత్ నుంచే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? నర్గిస్ వాంటెడ్ గా చేసినా చెయ్యకపోయినా ఆమె మాటలు చేష్టలు మాత్రం ఇదే విషయాన్ని సజెస్ట్ చేస్తున్నాయి. ఇంతకీ నర్గిస్ ఏమన్నారో ఏంటో చూసేద్దాం పదండి. నర్గిస్ ఫక్రీ నార్త్ సినిమాల్లో అడుగుపెట్టి పుష్కరం దాటింది. బోల్డ్ సీన్స్ కి నో చెప్పకపోయినా, డాన్సింగ్ స్కిల్స్ మెండుగా ఉన్నా ఎందుకో అనుకున్నంత ఫేమ్ తెచ్చుకోలేకపోయారు ఈ బ్యూటీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ వీడియో సాంగ్లు, ఓటీటీ సిరీస్ల మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎంత ట్రై చేస్తున్నా బొంబాట్ కాలేకపోతున్నామని అనుకున్నారో ఏమో, లేటెస్ట్ గా సౌత్ మీద ఫోకస్ చేశారు. అందులోనూ విమర్శలు, ప్రశంసలు అందుకున్న యానిమల్ సినిమా మీద కాన్సంట్రేట్ చేశారు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ అద్భుతంగా ఉందని పొగిడేశారు నర్గిస్.
అంతేకాదు అతని సినిమాల్లో హీరోయిన్లను ప్రొజెక్ట్ చేసే తీరు చాలా నచ్చిందని, అవకాశం ఉంటే సినిమా చేయడానికి సిద్ధమని కూడా గ్రీన్ సిగ్నల్స్ పంపేశారు. ఇంతకీ అవి సందీప్ చెవిలో పడ్డట్టేనా? నర్గీస్ సౌత్ సినిమా హరిహర వీరమల్లు సెట్స్ మీదుంది. టాలీవుడ్ లో ఫస్ట్ సినిమానే ఏకంగా పవర్ స్టార్ పక్కన చేస్తున్నారు ఈ బ్యూటీ. అంతా అనుకున్నట్టే జరిగి ఉంటే ఈ పాటికే నర్గీస్ కి సౌత్ లో క్రేజ్ ఎలా ఉందో అర్థమయ్యేది. హరిహర వీరమల్లుని ఈ ఏడాది స్క్రీన్స్ మీదకు తీసుకొస్తామని మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. పవర్ స్టార్ మూవీ రిజల్ట్ మీదే నర్గీస్ సౌత్ ఛాన్స్లు ఆధారపడ్డాయంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. ఎలాంటి క్యారెక్టర్లో మిమ్మల్ని మీరు చూడాలనుకుంటున్నారు అని హీరోయిన్లను ఎవరైనా అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండా పక్కా యాక్షన్ మూవీస్ అని చెప్పేస్తున్నారు. అంటే హీరో ఫైట్స్ చేస్తుంటే వీళ్ళు పక్కనుండాలని కాదండి, వీళ్ళే అన్నీ తామై డిష్యూన్ చేసేయాలని. ఇప్పుడు సెట్స్ మీదున్న కొన్ని సినిమాల్లో మన నాయకుల యాక్షన్ ధమాకా గురించి చూస్తారా? హ్యావ్ ఎ లుక్. లేటెస్ట్ గా కాజల్ పోలీస్ గా నటించిన సినిమా సత్యభామ. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో పిస్టోల్ పట్టుకుని యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు కాజల్. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లోనూ, యశోద సినిమాలోనూ తనదైన యాక్షన్ అవతారాన్ని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు సమంత. సొంత నిర్మాణ సంస్థలో ఆమె తెరకెక్కిస్తున్న మా ఇంటి బంగారంలోనూ గన్తో కనిపించారు. నార్త్ సిటాడెల్లో ఎటో డిష్యూమ్లు ఉండనే ఉంటాయి. ఈ మధ్యనే సైరన్ సినిమాలో పోలీస్ గా నటించారు కీర్తి సురేష్. త్వరలో రివాల్వర్ రీటాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ లేడీ. రీసెంట్ రిలీజ్ టిల్లో స్క్వేర్ లోనూ అనుపమా పరమేశ్వరన్ కూడా గన్నులు పేరుస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ తో వావ్ అనిపించారు. శృతి హాసన్ ఇప్పుడు డెకాయిట్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో శేష్ కి ఈక్వల్ గా శృతి గన్ పట్టుకుని యాక్షన్ లోకి దిగేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా స్క్రీన్స్ మీదకి రానుంది. ఆల్రెడీ క్రాక్ సినిమాలోనూ తన యాక్షన్ పవర్ ని చూపించారు హాసన్ డాటర్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.